మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తాయి. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి విలక్షణ నటుడి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు. సలార్, ఆడు జీవితం లాంటి సినిమాల తర్వాత ఆయన చేసిన మరో విభిన్న ప్రయోగమే ఐ నోబడి. దర్శకుడు నిషం బషీర్ తెరకెక్కించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కేవలం పైపైన చూసి వదిలేసే సినిమా కాదు, ఇంకొంచెం లోతుగా విశ్లేషించుకోవాల్సిన సినిమా. ఒక సామాన్యుడి జీవితం చుట్టూ అల్లిన ఒక సాధారణమైన కథ ఇది. ఈ రోజు ఈ సినిమాలోని సైకలాజికల్ అంశాలు, సమాజం పోషించిన పాత్రల మనస్తత్వాలు మరియు టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఒక కంప్లీట్ డీప్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈ సినిమా కథా నేపథ్యాన్ని, దర్శకుడు ఎంచుకున్న కోణాన్ని అర్థం చేసుకుందాం. మనీ హైస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద ప్లాన్స్, మాస్కులు, గన్స్, బ్యాంక్ రాబరీలు. కానీ ఈ సినిమా ఆ హైస్ట్ ఫార్మాట్ ను పూర్తిగా బ్రేక్ చేసింది. ఇందులో హీరో రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక భార్య, 2 పిల్లలు. ఇదొక సగటు మధ్యతరగతి జీవితం. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు. కానీ ఒకరోజు అనుకోకుండా ఒక బ్యాంక్ దోపిడీలో ఇరుక్కుంటాడు. అసలు దోషులు చనిపోతారు, కానీ ఆ దోపిడీకి సంబంధించిన డబ్బు మాత్రం మిస్ అవుతుంది. ఇక్కడే దర్శకుడు ఒక అద్భుతమైన సైకలాజికల్ పాయింట్ ని పట్టుకున్నాడు. నేరం చేయకపోయినా సమాజం నిన్ను నేరస్తుడిగా ముద్ర వేస్తే ఒక సామాన్యుడి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కోర్ పాయింట్. తన దగ్గర డబ్బు లేదని నిరూపించుకోవడానికి ఆ సగటు మనిషి పడే మానసిక సంఘర్షణను దర్శకుడు చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఇది దోపిడీ గురించి కాదు, ఆ దోపిడీ తర్వాత మిగిలిన అనుమానం గురించి. ఇక ఈ సినిమాలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన మరో డెప్త్ ఎలిమెంట్ సోషల్ మీడియా ట్రయల్. ఈ రోజుల్లో ఒక సంఘటన జరగగానే పోలీసులు కోర్టు ఎంక్వైరీ చేయకముందే సోషల్ మీడియా ఒక తీర్పు ఇచ్చేస్తుంది. ఈ సినిమాలో రాజీవ్ పాత్రకు కూడా అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో రాబరీ వ్యవహారం వైరల్ అవ్వటం, యూట్యూబ్ థంబ్నెయిల్స్, నెటిజన్ల కామెంట్స్ ఒక మనిషి వ్యక్తిగత జీవితాన్ని, ప్రశాంతతను ఎలా నాశనం చేస్తాయో దర్శకుడు చాలా బోల్డ్ గా చూపించాడు. ఇది కేవలం సినిమా కోసమే రాసుకున్న పాయింట్లా కాకుండా మన చుట్టూ ఉన్న ఆధునిక సమాజంలో రోజు జరుగుతున్న దానికి ఒక అద్దంలా అనిపిస్తుంది. సమాజం అంతా తననే అనుమానిస్తున్నప్పుడు, భయంకరమైన వ్యక్తులు ఆ డబ్బు కోసం తన కుటుంబాన్ని వెంబడిస్తున్నప్పుడు రాజీవ్ తనను తాను కాపాడుకోవడానికి రచించిన వ్యూహం, ఆ మైండ్ గేమ్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ల గురించి విశ్లేషిస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ గా, భర్తగా చాలా సెటిల్డ్ గా నటించారు. ముఖ్యంగా ఆయన కళ్లల్లో కనిపించే భయం, నిస్సహాయత, ఆ తర్వాత కుటుంబాన్ని కాపాడుకోవాలనే కసి ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక చిన్న మైనస్ కూడా మాట్లాడుకోవాలి. మొదటి నుంచి చివరి వరకు ఆయన ముఖ కవలికల్లో ఒకే రకమైన సీరియస్నెస్ కనిపిస్తుంది. ఎమోషనల్ గా ఇంకొన్ని వేరియేషన్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక భార్య మీరా పాత్రలో నటించిన పార్వతీ తిరువోతు గురించి ఖచ్చితంగా చెప్పాలి. సాధారణంగా ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో హీరో భార్య అంటే భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇందులో ఆమె పాత్రకు కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఒక సంక్లిష్టమైన మనస్తత్వం ఉన్న మహిళగా ఆమె నటన అద్భుతం. అలాగే పిల్లలుగా నటించిన బేబీ నక్షత్ర, బేబీ అరుంధతి కూడా కథను ముందుకు తీసుకెళ్లడంలో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కీలక పాత్ర పోషించారు. సినిమా మేకింగ్, టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే దర్శకుడు నిషం బషీర్ తన రా అండ్ రస్టిక్ టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. సినిమా బ్యాంక్ రాబరీతో మొదలైన విధానం చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఎలాంటి సినిమాటిక్ ఎలివేషన్స్, గాల్లో ఎగరటాలు లేకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చేసే రియల్ ఫైట్ లాగా ఆ స్టంట్ కొరియోగ్రఫీ చాలా న్యాచురల్ గా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్ లోని టెన్షన్ ను మనకు ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా క్రిస్ప్ గా సాగింది. అయితే డీప్ ఎనాలిసిస్ అన్నాక లోపాలను కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొద్దిగా దారి తప్పింది. హీరో కిడ్నాప్ ఎపిసోడ్ తర్వాత అసలు కథ పక్కకు వెళ్లి అనవసరమైన సబ్ ప్లాట్స్ ఎక్కువగా వచ్చి చేరాయి. దీనివల్ల కథను నెమ్మదించి నాటకీయత అంటే డ్రామా ఎక్కువైపోయింది. కొన్ని చోట్ల లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. వీటన్నిటికీ మించి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం నేటివిటీ మిస్ అవ్వటం. డబ్బింగ్ క్వాలిటీ, డైలాగ్స్ బాగున్నా స్క్రీన్ మీద కనిపించే మలయాళ బోర్డులు, పేపర్ కట్టింగ్స్, ఆ వాతావరణం అంతా చూస్తుంటే మనం ఒక పరభాషా చిత్రాన్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ కంటిన్యూగా కలుగుతుంది. దీనివల్ల ఎమోషనల్ గా తెలుగు ప్రేక్షకుడు కథకు 100% కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఎడిటింగ్ టేబుల్ మీద సెకండ్ హాఫ్ ని ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ మరోలా ఉండేది. మొత్తంగా విశ్లేషిస్తే ఐ నోబడి అనేది రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆలోచించే వాళ్ల కోసం తీసిన ఒక సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్. మనీ హైస్ట్ జానర్ ని కేవలం దొంగల కోణంలో కాకుండా ఒక అమాయకపు బాధితుడి కోణంలో చూపించిన విధానం ఖచ్చితంగా ప్రశంసించదగింది. నెమ్మదిగా సాగే కథనం,
సెకండ్ హాఫ్ లోని డ్రామా, నేటివిటీ సమస్యలను పక్కన పెడితే పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ కోసం, అలాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, ఆధునిక సమాజం, సోషల్ మీడియా ఒక మనిషిపై చూపే మానసిక దాడికి ఒక పర్ఫెక్ట్ నిదర్శనం. ఇలాంటి మరెన్నో నిజాయితీతో కూడిన సినిమా విశ్లేషణల కోసం, డీప్ రివ్యూల కోసం మా 99 టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.